పరిస్థితులు తెలుసుకుంటున్నారంటేనే దీనికి ప్రజాపాలనకు నిదర్శనం. అలాగే ఈరోజు పెద్దలు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే, ఇక్కడున్న వాళ్ళందరికంటే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతి దగ్గరికి వారు కూడా తిరుగుతారు. అలాగే నా తోటి నన్ను ఈరోజు ఈ పార్లమెంట్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను పార్లమెంటుకు పంపించే ప్రయత్నంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి మా సోదరులు శాసనసభ్యులు, ముఖ్యంగా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమ అధ్యక్షులు 68,000 మెజార్టీ తోటి గెలిచి ఎట్టి పరిస్థితుల మీ అందరికీ సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి మా అన్న వీరేశం అన్న, అలాగే భువనగిరి శాసనసభ్యులు అనిల్ అన్న, అలాగే నా సొంత నియోజకవర్గం తుంగతుర్తి శాసనసభ్యులు మా మందల శామ్యుల్ అన్న, విప్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నాకెట్లా జాక్పాటు కొట్టించిండు ఆయన కూడా అట్లా జాక్పాటు కొట్టించి మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు విప్ అయిపోయాడు. తర్వాత మా ఎమ్మెల్సీ ఈ నల్గొండ జిల్లాలో క్రియాశీలకంగా డిసిసి అధ్యక్షునిగా అధికారం లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మీ కార్యకర్తల మధ్యన మండల పార్టీ మధ్య తిరిగినటువంటి మా శంకర్ నాయక్ అన్న, అలాగే మా కమ్యూనిస్ట్ సోదరులు సత్యమన్న ఇప్పుడే చెప్పిండు. సత్యమన్న మీరు చెప్పింది వాస్తవం, అది చెయ్యాలన్న పట్టుదల మాకుంది. ప్రజాపాలన అందియాలని చెప్పే ఇద్దరు కలెక్టర్లు, బ్రహ్మాండమైన కలెక్టర్లు, వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో ఉత్తరప్రదేశ్లో మేడం ఎక్కడ నన్న కూడా లీడర్లు అయ్యేటట్టు కనపడుతున్నారు. ఎందుకంటే ఉపన్యాసం చూస్తే కలెక్టర్ల లెక్క లేదు. వీళ్ళందరికీ కూడా మంచి ప్రజల మీద అవగాహన ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన. ఇవాళ ప్రజాపాలన అందియాలని ప్రభుత్వం అనుకున్నా కింద అధికార యంత్రాంగం సహకరించకపోతే ఈరోజు మీ అందరికీ లబ్ధిదారులు అంటే ఎవరైతే పేదవారు, సత్యమన చెప్పినట్టు ఎవరైతే పేదవారు అసలు ఇల్లు దక్కనోళ్ళుర్రో వాళ్ళని ఎతికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా అన్న, నాకు రాజకీయాలలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అత్యంత మా గురువర్యులు అని చెప్పాలి. ఎందుకంటే మా నేతి విద్యాసాగర్ అన్న, ఎందుకంటే నా చాలిగౌరవం నగరకల్లా ఉండే అప్పుడు మా అందరికి పెద్దది ఆయనే ఉండే. ఎందుకంటే ఇది పడవట భూమి ఉండే. 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు చెట్టు కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయనే రోజు అడ్డ మీద కూర్చుంటాడు, వచ్చిపోయేటోనికి ఇంతో అంతో సేవ చేస్తాడు మా అన్న కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఎందుకంటే చాలాసేపు పేరు చెప్తే వాళ్ళు తిట్టుకుంటేట్టున్నాను, నేను వీడేంది ఉపన్యాసం చెప్పురా అంటే పేర్లు చెప్తున్నాను అందరికీ. ముఖ్యంగా మా బిఎల్ఆర్ అన్న జర నా పార్లమెంట్ కాదు కదా అని మర్చిపోయిన కొద్ది ఏమనుకోకే, ఎందుకంటే ముందు నాకు ఓట్లు వేయించిన వాళ్ళని చూసుకోకపోతే మళ్ళీ వీళ్ళు నా సంగతి చెప్తారు. కాబట్టి మా మిర్యాలు కూడా శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్ననే మొన్ననే జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసి మీ అందరు చూసింటారు యూట్యూబ్లో. పుట్టినరోజు నాడు మంగ్లీని పిలిపించి మంచి కార్యక్రమం చేసి ప్రజలందరినీ ఉత్తేజపరిచిండు. కాబట్టి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. అందరికి మా అన్నలందరూ చాలా మంది మా అన్నలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అదే చైర్మన్ గారు, అలాగే ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, అందరికి నా పేరున శుభాకాంక్షలు. మీ అందరూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల ఈరోజు తెలంగాణలో నగర్కల్ నియోజకవర్గంలో ఈ తీసుకున్న కార్యక్రమం అన్న సీనన్న, ఇంత మంచి కార్యక్రమం 3,156 ఇల్లులు ఈరోజు 3,500 అంటే పాతవి కూడా ఉన్నట్టున్నాయి కొన్ని, ఇంతకుముందు శాంక్షన్ అయినాయి. ఇప్పుడున్న లిస్టులో 3,500 ఇల్లులు ఇవ్వడం. తెలంగాణ ఎప్పుడొచ్చింది? 2014 అంటే అధికారం తెలంగాణ వచ్చినాక కొత్త అధికారం వచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రగతి భవన్ లో కనపడకుండా అందించిన పాలనకు సంవత్సరన్నర కాలంలో రోజు ప్రజల మధ్యన తిరిగి మీకు మంచి చేయాలన్న ఆలోచనకు మీకు ఈరోజు వ్యత్యాసం కనపడుతుందా లేదా వాస్తవం చెప్పాలి. ఎందుకంటే రోజు ఇంత మంచి పాలన అంటే గతంలో ముచ్చటే చెప్పారు కానీ ఇల్లు లీలే. నిన్ననే మా అన్న దగ్గర పోయినాం, నేను మా మంత్రి గారు ఇద్దరం. ఏ ఊరికి పోయినామే? వాసలమరి. ఈ వాసలమరి గురించి చెప్తా. ఇది ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది, యాదగిరిగుట్టకు వచ్చేటప్పుడు చూసుకుంటా పెట్టారే ఈ ఊరు బాగాలేదు అని అక్కడ ఆగమవా అని ఒక అవ్వని పిలిచి కూసబెట్టుకొని, అవ్వ నువ్వు ఏం టెన్షన్ వాడకి ఊరు ఇల్లులు కట్టిస్తా అని చెప్పి పొంకనాల మాటలు చెప్పిండు, పోయిండు.
ఏ రోజు కూడా ఇల్లులు కట్టలేడ. నిన్న మా అన్న ఉంగులేటి సీనన్న, ఎమ్మెల్యే గారు, బీర్లాయలన్న, నేను మేమందరం పోయి నిన్న 250 ఇల్లులు ఓకే అదే ఊర్లోనే ఇయ్యడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు హనుమంతన్న కూడా ఉండు చెప్పిన 3 నెలలకు కట్టించేటువంటి ప్రయత్నం చేయమని. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఎట్లా వస్తాయో మీకు పైసలు. ఆ రకంగా మీరు కట్టుకుంటే ప్రతి వారం మీరు కట్టి ఫోటోలు పెడితే వాళ్ళు ఎమ్మటే పైసలు ఇస్తారు. పైసలకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ముచ్చట కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే గత ప్రభుత్వం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. అంటే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం ఉండే మనది 2014లో. ఏం చేసిండు? నీళ్లు నిధులు నియామకాల మీద 1600 మంది బలిదానాలు చేసుకొని తెస్తే నీళ్ళేమో రొయ్యల పులుసు ఇది రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నిన్న బనకచెర్ల తీసుకొచ్చి మనకు బంక రాకనిక చూస్తుండు. అసలు ఈ బనకచెర్ల బంక ఆయన పెట్టిన బంకనే. 2016లో పోయిండు, ఆడ కూర్చొని ఇక కొంకణాల మాటలు ఉన్నాయిగా, ఈ ఆగమమ్మకి చెప్పినట్టు ఆడ పోయి చెప్పొచ్చిండే మస్తుగున్నాయి, నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, 3000 TMCలు. ఇదంతా ఎందుకు మొత్తం అట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని వెనక దాకా రారి, 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలి, బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పొచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఇలా చిన్నగా మళ్ళా దుకాణం బంద్ అయింది, మీరందరూ సంతోషంగా కనపడుతున్నారు, మీ అందరికి ఇంద్రం మిల్లులు వస్తున్నాయి. నిన్న మొన్న మొబైల్ ఫోన్లు చూసుకుంటే టింగు అని రోజు పైసలు పడుతున్నాయా లేవా? అంటే ఆలస్యమైన మిగులు రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఆ రోజు జాస లేకున్నా మీ మీద 8 లక్షల కోట్ల అప్పున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతారు. మీరు మా ఎమ్మటి ఉండాల్సిన అవసరం ఉంది. చెడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మేము మాట్లాడితే రాజకీయం, ప్రజలు మాట్లాడితే వాస్తవం. కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇలా 3500 మందికి ఇల్లులు వచ్చారు. మీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చిందని మీకు తెలుసు. మీరు ఇలా సన్నబియ్యం తింటురు, మరి మిగులు రాష్ట్రం ఉన్నప్పుడు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన పెద్ద మనిషికి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. అప్పుల రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో మీకు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అప్పుడు దండిగా పైసలు ఉంటే కాళేశ్వరం కట్టాలి, కట్టేటప్పుడు కూడా చిత్తశుద్ధి లేకుండా మాకు బేసిక్స్ లేవంటారు.